చాలా స్టోరీ ఉంటుందండి. ఇక నేను మళ్ళీ చెప్తున్నాను, స్టోరీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. చొక్కా పట్టుకోమన్నాడు. అబ్బా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక మొదలెడదామా? ఎవరైనా మేం చెప్పిన మాట అమలు కాకపోతే తేడా వస్తే దాంతో కొట్టునానా. చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి. ఎందుకు అడుగు తింటానికా? అది నిజం సార్. ఓటేయండి. అందుకే 11 వచ్చినాయి. ఏందంటే ఇప్పుడు పంచాయతీ వేసేసాడు, బాగా వేసేసాడు అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. ఆయన కోసం పోనీ ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పి ఎంతకు తెగించారా? మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లు లేవు, ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు. ప్రజలు లేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద తాటిగా అక్షంతాలతో రాస్తారు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు సార్. అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఎక్కువగా జరుగుతున్న మాట వాస్తవమా కాదా? వాస్తవం అధ్యక్ష. ఇది ఎందుకు పెరిగినాయి ఇప్పుడు? ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద నేను ఎక్కడ కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు? నా నోట్లో నుంచి నోటు దొరకకపోతే మీరే భలే ఒప్పుకున్నా. అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. కానీ పట్టించుకునే నాదుడు లేడు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడికి హోంమంత్రి ఇస్తే వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టి మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఎవరికి ఉపయోగం? పదవి కాపాడుకునేటువంటి అట్లనే దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమైనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసుకోవటం తప్ప గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వెళ్ళి పెద్ద బాస్ దగ్గర, చిన్న బాస్ దగ్గర ఓ సలాం కొట్టి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం, ఆ వీడియోలు చూపించి ఆ మంత్రి పదవిని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యానికి, ఈ దారుణాలకి కారణమైందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తిరుగుతున్నా. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.